మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ను హైడ్రా గడగడలాడిస్తుంది. హెచ్ఎండిఏ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జాలకు గురి చేసిన వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది హైడ్రా నూతన కమిషనర్గా నియామకమైన రంగనాథ్ అక్కడున్న చెరువులపైన ఏర్పాటు చేసిన కొత్త నిర్మాణాలు కావచ్చు, లేదంటే చెరువులను కబ్జా చేసిన వారిని కావచ్చు టార్గెట్ చేసి ఇప్పటికే పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటున్న ఎవరైతే సినీ యాక్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ కొంత ఏర్పాటైన 2 నెలల్లోనే దాదాపు నాగార్జున, సినీ హీరో నాగార్జున లాంటి వారి ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేసి హైడ్రా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తుంది అనేది మాత్రం ఒక స్పష్టమైన సంకేతాన్ని సమాజానికి అయితే అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఏర్పాటు కాకముందు కూడా అనేక సార్లు చెరువుల అంశం హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు ఈ చెరువులను పరిరక్షించాలి, నాలాలను పరిరక్షించాలని టాపిక్స్ ఎప్పుడైతే వస్తాయో, లేదంటే నాలాలలో జనాలు పడి మృతి చెందిన సందర్భాల్లో చెరువులను కాపాడాలనే టాపిక్ ఉధృతంగా వచ్చేది. కానీ ప్రస్తుతం నూతన ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసి చెరువులను కబ్జా చేస్తున్న వారి గుండెల్లో మాత్రం నిజంగా రైలు పరిగెత్తిందని చెప్పొచ్చు. మరోవైపు ఈ యొక్క హైడ్రా ఏదైతే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఏదైతే ఉందో దీన్ని జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని చెప్పి స్థానికంగా కూడా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఓవైపు బిగ్ షాట్స్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సినీ యాక్టర్స్, నాగార్జున ఇట్స్ నాట్ ఏ జోక్, అతనికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. అలాంటి వాటినే నేలమట్టం చేసిరు హైడ్రా. సో అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ నీళ్ళలో మునిగిపోతుంది, రేపు నల్గొండ కూడా మునిగిపోవచ్చు. నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే ప్రస్తుతం పెద్ద ఎత్తున డిమాండ్ పెడుతున్న పరిస్థితి. తాజాగా మనం చూడవచ్చు, నకరికల్ శాసనసభ్యుడు వేముల వీరేశం, సీనియర్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు బహిరంగంగానే. మా నియోజకవర్గం హైవే పక్కనే ఉంది, ఈ హైవే పక్కన ఉండడం ద్వారా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ ఉన్న కొంతమంది అక్రమార్కులు కావచ్చు ఈ చెరువులను కబ్జాలు చేసి, రహదారులను కబ్జా చేసి పూర్తిగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను ఆర్జించారు. ఇక్కడున్న చెరువులను ఏదైతే జీవ వైవిధ్యం ఉంటుందో దాన్ని మొత్తం కూడా నాశనం చేసే పరిస్థితి ఉంది. సో ఇక్కడున్న నగరికల్ నియోజకవర్గమే కాదు, నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులన్నింటినీ కూడా కాపాడాలని ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిండ్రు. సో ఇదొక్కటేనా, ఇంకా స్థానికంగా ఉన్న ప్రజల నుంచి కూడా మంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో, హైడ్రా ఏర్పాటు చేసి చెరువులను పరిరక్షించే విధానం ఏదైతే ఉందో దీన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు. అయితే దీంట్లో అనేకమైన కోణాలు ఉన్నాయి. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఇది కేవలం డ్రామా మాత్రమే, దీనిలో ఎలాంటి నిష్పక్షపాతంగా జరిగే వ్యవహారం కాదు, 4 రోజులైతే హైడ్రా అనేది మూతపడిపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఒకసారి ఈ జిల్లాకు సంబంధించిన చెరువుల వివరాలను పరిశీలిస్తే నల్గొండ జిల్లాలో మొత్తం అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన 6 నియోజకవర్గాలు నకరికల్, నల్గొండ, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, ఈ నియోజకవర్గాల్లో మొత్తం 6 నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 2001 చెరువు ఉంది. ఇది అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారమే. కానీ ఫీల్డ్ మీదకి వెళ్తే మనకు 2000 కాదు కదా, ఈరోజు 200 చెరువులు కూడా కనిపిస్తాయి అనేది మాత్రం ప్రశ్నార్థకం. నిజానికి చెరువులన్నీ ఎడిపోయినాయి. ఎవరు మింగిరు చెరువులు? ఒకప్పుడు సామెత ఉండే, ఏరొచ్చి ఊరి మీద పడే అనే ఒక సామెత ఉండే. కానీ ఈరోజు ఊరే చెరువు మీద పడడం, ఊరే ఏరు మీద పడడం తోటి ఊర్లు మునిగిపోతున్న పరిస్థితి హైదరాబాద్ లాంటి సిటీలో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో అధికారులు చెప్తున్నారు దాదాపు 2525 చెరువులని. కానీ ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మొత్తం ఎడారిగా మారిన పరిస్థితి. వర్షం వస్తే ఏ రంధ్రంలో, ఏ మ్యాన్ హోల్లో, ఏ కాలువలో ఎవరు కొట్టుకపోయి చనిపోతారో అర్థం కాని పరిస్థితి. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? హైడ్రా ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? హైడ్రాను గ్రామాలకు, పట్టణాలకు విస్తరింపచేయాలనే డిమాండ్ ఎందుకు వస్తుంది అంటే దాదాపు నల్గొండ జిల్లా విషయానికి సంబంధించి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా జిల్లాలో 2001 చెరువు ఉండే, ఇది అధికారుల లెక్కల ప్రకారం. కానీ ఈరోజు కనీసం మచ్చుకు కూడా 200 చెరువులు కనిపించని పరిస్థితి. ఏమైంది? ఇవన్నీ కేవలం అధికార పార్టీ నాయకులు కావచ్చు, గతంలో ఉన్న నాయకులు కావచ్చు, కొంత సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, చెరువుల మీద వారి ఆ దుర్మార్గమైన కన్ను పడడం, ఆ చెరువులను కబ్జా చేయడం, అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడం. సో ఇలాంటి తతంగం అంతా జరిగి ఈరోజు 200 చెరువులు కూడా కనిపించని పరిస్థితి. ఒక్కసారి మనం
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల వారీగా చెరువుల డీటెయిల్స్ కనుక చూస్తే నకరేకల్ నియోజకవర్గంలో మనం ఇంతసేపు చెప్పుకున్నాం ఏదైతే వేముల వీరేశం రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిండని, ఆయనకు సంబంధించిన నియోజకవర్గంలో కూడా 398 చెరువులు ఉన్నాయని అధికారులు లెక్కలు చెప్తున్న పరిస్థితి. మునుగోడు నియోజకవర్గానికి చూస్తే దాదాపు 366 చెరువులు. నల్గొండ నియోజకవర్గం చూస్తే ఒకసారి నల్గొండ నియోజకవర్గంలో 286 చెరువులు, మిర్యాలగూడలో 169 చెరువులు, నాగార్జున సాగర్లో 300 చెరువులు. దీంతోపాటు దేవరకొండలో అత్యధికంగా 402 చెరువులు. అయితే శాలిగౌరారం మండలం నకరేకల్ నియోజకవర్గం కిందనే ఉంటుంది, నల్గొండ జిల్లా కిందికి వస్తుంది. అది ఆ నియోజకవర్గం మాత్రం తుంగతుర్తి నియోజకవర్గానికి పోతుంది. శాలిగౌరారం ఇక్కడ కూడా దాదాపు 80 చెరువులు ఉన్నాయి. వీటన్నింటిని కలుపుకుంటే జిల్లాలో 2,001 చెరువు, ఇది అధికారుల లెక్కల ప్రకారం చెప్పిన విషయం. కానీ ప్రస్తుతం జిల్లా మొత్తం కూడా చూస్తే ఎక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఒక చెరువు దగ్గర అంటే బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాం. ఈ చెరువు కూడా చాలా విస్తీర్ణంలో ఉండే గతంలో, కానీ ఇప్పుడు ఇక్కడ సుందరీకరణ పేర్లతోటి చెరువు మధ్యలోనే ఒక రోడ్డు వేయడం, ఆ చుట్టూ కూడా చాలా భూములు కబ్జాకు గురైనట్లుగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న బతుకమ్మ కుంట, మిర్యాలగూడ, నకరేకల్, నాగార్జున సాగర్, దేవరకొండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా మనకు రోడ్ల పొంటి వెళ్తుంటేనే గొలుసుకట్టు విధానంలో అంటే నైజాం రాజులు ఒక ముందు చూపుతోటి ఆ రోజు వాళ్ళు పూర్తిగా గ్రామాల్లో చెరువులు ఉంటేనే చెరువుల ద్వారా వచ్చే నీరు తాగడానికి సాగునీటికి ఉపయోగిస్తారు, ప్రజలంతా ఆనందంగా ఉంటారు, వనరులను ధ్వంసం చేయొద్దు అనే ఒక దృఢ సంకల్పంతో నైజాం రాజులు ఆ రోజుల నుంచే దాదాపు గొలుసుకట్టు విధానం తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గొలుసుకట్టు విధానం ఉండేది. ఒక చెరువు నుంచి మరొక చెరువుకి నాలాల ద్వారా ఆ గొలుసుకట్టు విధానం అనేది ఉండేది. ప్రతి చెరువుకి లింక్స్ ఉండేది, దాన్నే గొలుసుకట్టు విధానం అంటారు. పూర్తిగా కూడా ఈ 2000 చెరువులకు కూడా గొలుసుకట్టు విధానం ద్వారానే అంటే ఈ చెరువు నిండితే ఇక్కడ నుంచి ఇంకో కుంటకు నీళ్లు వెళ్ళడం, అక్కడ నిండితే ఇంకొక చెరువులోకి నీళ్లు వెళ్ళడం, ఇలా చెరువు నుంచి చెరువు నీళ్ళకు వెళ్ళడంతో పాటు ఈ చెరువు నిండడం ద్వారా ఇక్కడ భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందుతాయి. సో ఇక్కడ సమీపంలో ఉన్న ఏవైతే పొలాలు ఉంటాయో ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఇక్కడనే అంటే మొత్తం కూడా వెనకట అంటే ఈరోజు సుందరీకరణ పనులతోటి పేరుతోటి ఇలా మెట్లు కట్టడం చూస్తున్నాం. కానీ గతంలో మనం ఏ ఊర్లో చూసినా కానీ ఆ చెరువుకి దిగడానికి కొంత బాట ఉండేది, ఆ పక్కనే సాకలి రేవు అంటాం, సాకలి రేయి అంటాం, అక్కడ బట్టలు తుక్కోవడం లేదంటే అక్కడ నుంచే నీళ్లు చేదుకొని ఇళ్లలోకి తీసుకువెళ్ళే పరిస్థితి. ఈరోజు మనమంతా హైటెక్ అయిపోయినాం, పూర్తిగా చదువుకున్న వాళ్ళం అయిపోయినాం, కానీ జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్న వారం అవుతున్నాం అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణ హైదరాబాద్, నిన్న ఈరోజు మనం చూస్తున్నాం, అందరు కూడా మాట్లాడుకుంటున్నాం, అందరం పాపం అంటున్నాం. కేరళ రాష్ట్రం వాయనాడు మొత్తం కూడా జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ద్వారా అక్కడ వచ్చిన వరద వస్తూ దానికి అడ్డం ఉన్న ఇంటిని తీసుకుపోయింది, చెట్టును తీసుకుపోయింది, కారుని తీసుకుపోయింది, మనిషిని తీసుకుపోయింది. పూర్తిగా కేరళను చూసినాం. ఈరోజు తాజాగా గుజరాత్ని చూడవచ్చు, రేపు హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ తర్వాత నల్గొండ కావచ్చు. వీటన్నిటి కారణం జీవ వైవిధ్యాన్ని నాశనం చేయటమే. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇక్కడ ఉన్న 2000 చెరువులు ఏమైనా అని ఈరోజు ఎవరు అడిగినా దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే అందులో ఒక అధికారి పాత్ర ఉంటుంది, ఒక రాజకీయ నాయకుని పాత్ర ఉంటుంది, అక్కడ ఉండే పేద ప్రజల పాత్ర ఉంటుంది, అందరి ఉంటాయి. పేద ప్రజలు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారంటే వేరు, కానీ ఈ చెరువుల్ని ఆధారం చేసుకొని ఈ చెరువుల్ని కబ్జా చేసి ఇక్కడ విల్లాలు కట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి ఇక్కడ పెద్ద పెద్ద రిసార్ట్స్ కట్టి 100 కోట్లు సంపాదిస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువుల పరిస్థితి, చెరువుల దుర్మార్గం, చెరువులపైన రాజకీయ నాయకులు కావచ్చు, ఆక్రమదారులు చేసిన విధ్వంసం కావచ్చు, వీటన్నిటి పర్యవసానమే ఈరోజు హైడ్రా. ఈ హైడ్రాను ప్రజలందరూ కోరుకుంటున్నారు. మొత్తానికి హైడ్రా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా కూడా అలాంటి సంస్థలు, హైడ్రా అంటే హైదరాబాద్కి సంబంధించిన ఒక సంస్థగా ఏర్పాటు చేసిరు. రాబో రోజుల్లో ఖచ్చితంగా జిల్లాలకు విస్తరింపజేయాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నిజంగా ఈరోజు చెరువుల నుంచి ఉన్న లింకు కాలువలు ఏదైతే గొలుసుకట్టు విధానం అనుకుంటున్నామో ఆ లింక్ చేసే కాలువలు మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి. నేను వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దాదాపుగా నిన్న నకరేకల్ వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే తానే ఎంతో ఆవేదనపూరితంగా చెప్తున్న పరిస్థితి. ఈ చెరువులను కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది, తాగే నీళ్లు ఉంటాయి, భూగర్భ జలాలు ఉంటాయి, పంట పొలాలు పండుతాయి, లేదంటే ఈ విధ్వంసాన్ని ఎవడు ఆపలేడు. ఈరోజు కేరళ చూసినాం, గుజరాత్ చూసినాం, రేపు తెలంగాణ కావచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో అందుకోసమనే హైడ్రాను ప్రజలంతా విస్తరింపజేయాలని కోరుతున్నారు. ఇక్కడ ఉన్న 2000 చెరువులు, ఆ 2001 చెరువు కూడా
200 చెరువులకు దిగజారిన పరిస్థితి ఉంది. ఉన్న చెరువులనన్నా కాపాడుకుందాం. ఎవరైతే ఇప్పటికి కూడా చెరువులను ఆక్రమించి భవనాలు పెద్ద పెద్ద రిసార్ట్స్ కట్టి క్యాష్ చేసుకుంటున్న వారిని ఖచ్చితంగా కొట్టాల్సిన అవసరం ఉంది. దానిపైన అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. దీనిపైన మరిన్ని కథనాలు, మరిన్ని వార్తలు, మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం. గొలుసు కట్టు విధానం అంటే ఎట్లుంటుండే, చెరువు నుంచి లింక్ కాలువలు ఎట్లుంటుండే, మత్తడి ఎట్లా దూకుతుంటుంది, FTL ఏంటి, FTL తర్వాత ఉండే బఫర్ జోన్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.